నిన్న గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఆయన నిన్న ఒక ట్వీట్ చేశాడు సార్. నాకు విజయవాడ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ రావడానికి 6 గంటలు సమయం పడుతుంది. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు అని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయన ట్వీట్ చేసి ఆ విమాన ప్రయాణాలు కావచ్చు, కొత్తగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి. ఆయన ట్వీట్ ఏంటంటే ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అని పెట్టడం జరిగింది. అంటే సో విశాఖపట్నంలో బయలుదేరి హైదరాబాద్కి వచ్చి విజయవాడ 6 గంటలు పట్టింది ఆయనకి. అక్కడ పౌర విమానయాన శాఖ మంత్రి ఏమో మన స్టేట్ కి సంబంధించిన ఆయనే ఉన్నారు. ఆయనకి ఏదో యంగ్ పొలిటీషియన్ కింద ఏదో అవార్డు కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. కానీ ఈరోజు 6 గంటల పాటు విశాఖపట్నం నుంచి విజయవాడకి వెళ్ళడానికి పట్టిన తరుణంలో, రాష్ట్రంలో అన్ని నగరాలకి మేము ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ తెస్తామన్న తరుణంలో, ఉన్న మేజర్ సిటీస్ అయిన విశాఖపట్నానికి విజయవాడకే మనకి కనెక్టివిటీ పోతున్న, డొమెస్టిక్ ప్లేన్స్ కూడా పోతున్న తరుణంలో ఇది కదా మనం ఆలోచించుకోవాల్సింది. అదన్నీ వదిలిపెట్టి కొత్తగా 30,000 ఎకరాల్లో మేము ఇంకొక పెద్ద ఎయిర్పోర్ట్ కడతామని మాట్లాడడం అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్ గా యాక్సెప్టెన్సీ ఉండట్లేదు ప్రజలకు వచ్చేసరికి. యాక్సెప్టెన్సీ కూడా కాదు, వాళ్ళల్లోనే ఒక గందరగోళం, వాళ్ళలోనే ఒక డొలాయమాన స్థితి, అర్థం కాని పరిస్థితుల్లో రోజుకొకళ్ళు రోజుకొక మాట, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే పెట్టిన పెట్టుబడులు తీయాలి, అది ఎట్లా తీయాలి అర్థం కాని ఒక పరిస్థితి. యాక్టివిటీ జరగట్లేదు, ఎకానమీ మొత్తం కుంటుపడిపోయింది. సంపద సృష్టిస్తా అన్నాడు, సంపద ఎలా సృష్టించాలి? అల్లావుద్దీన్ అద్భుత దీపం నా చేతిలో ఉంది, నేను సంపద సృష్టిస్తానని మాట్లాడాడు. ఇవాళ సంపద ఏంటి సృష్టిస్తాం అంటే రైతులు పొలాలు లాక్కోవడం, తన సంపద సృష్టించడం. రియల్ ఎస్టేట్ ఉంది సార్, మీరు కూడా విజయవాడకి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను అడుగుతున్నా. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది. రియల్ ఎస్టేట్ అంటే ఒకటండి, రియల్ ఎస్టేట్ యాజ్ ఎ హోల్ భారతదేశం మొత్తంగా కూడా రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఉంది, దెబ్బతిన్న పరిస్థితి. అటువంటిది ఏమీ లేని చోట ఇతను రియల్ ఎస్టేట్ని నేను అభివృద్ధి చేస్తానని ఆశలు కల్పించి ఏదో చేసిన తర్వాత కొంత రైతులు రేట్లు పెంచి చెప్పడం అయితే జరిగింది తప్ప ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పైగా నమ్మకం కోల్పోతా ఉన్నారు. జూన్ 8 అతను ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నవంబర్ వరకు కొంత నమ్మకం ఉంది. సరే ఏదో జరుగుతుంది, ఈ రాష్ట్రంలో మనం పెట్టుబడులు పెడితే మనకి ఆదాయం వస్తుందని కొంత నవంబర్ వరకు ఒక నమ్మకం ఉంది. కానీ పూర్తిగా ఇవాళ ఆ నమ్మకం సన్నగిల్లిపోయింది. ఇక అక్కడ వ్యాపారం చేయగలమా, డబ్బులు వస్తాయా అనే పరిస్థితికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇన్వెస్టర్ కూడా దూరం జరగడం జరిగింది అశోక్. సో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు తీస్తారనేది, హైదరాబాదే చాలా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాదే ఇవాళ ఆలోచిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ 1,00,000 ఎకరాలు చేసి దాన్ని అంతా ఫ్లాట్లు వేసి. కానీ సరే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే అప్పుడు బీజేపీ ఎవరైనా సరే పార్లమెంట్ సాక్షిగా ఒక మాట చెప్పినప్పుడు అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకో ఏ పార్టీ అయినా. కానీ ఇప్పుడైతే అలా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 33 ఎకరాలకే రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కావచ్చు, లేదంటే వాళ్ళకి ప్రతి ఏడాది ఇస్తా ఉన్నటువంటి పరిహారం కావచ్చు, అవే ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ కొత్తగా నేనేదో 40,000 ఎకరాలు తీసుకుంటాను, మళ్ళీ ఇంకొక 45,000 ఎకరాలు తీసుకుని ఎయిర్పోర్ట్ కడతాను, దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ దాన్ని ఎక్స్పాండ్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు ప్రజల్ని అంతలావనం మోసం చేయటమో, ఇబ్బంది పెట్టడమో పరిస్థితులు తప్పితే అక్కడ నిజంగా అభివృద్ధి చేసే పరిస్థితులు అయితే ఉంటాయా? ఇది ప్యూర్లీ ఎక్స్ప్లాయిటింగ్ ఫార్మర్స్ అండి. ఆ ప్రాంత రైతుల్ని, ఆ ప్రాంత భూమిని, రైతుల్ని ఒక పక్క నుంచి వాళ్ళకి ఆశ కల్పించి మీకు ఎంతో డబుల్ ఇన్కమ్ వస్తుందని, ₹1,00,00,000 ఉన్న పొలానికి 4 కోట్లు వస్తాయని 8 ఏళ్ల కాలం గడిచిపోయింది. 8 ఏళ్ల కాలంలో ఆ రోజు రైతు కానీ ₹1,00,00,000 పొలం అమ్ముకున్నా ఇవాళ అది 4 కోట్ల వాల్యూ. ఏం చేయాల్సిన పని ఏం లేదు. మనం దాదాపు సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కేసుకున్నా కూడా ఆటోమేటిక్గా అది 4 కోట్లు అయ్యేది. 8 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఇవాళ ఎక్కడ ఉందిరా అంటే 2 కోట్ల పరిస్థితిలో ఉంది. 4 కోట్లు అవ్వాల్సింది 2 కోట్ల పరిస్థితిలో ఉంది. అది కొనేవాడు అమ్మేవాడు లేడు, ఏం జరుగుద్దో అర్థం కాని ఒక పరిస్థితి. సో ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఒకటి. 2 ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ల్యాండ్ అంటారు. హైయెస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో మీకు రిచెస్ట్ కమర్షియల్ క్రాప్స్ పండే భూమి అది. అల్లం, కంద, పెండలం, పసుపు, అదే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్. సో అటువంటి పంటలు పండే భూముల్ని తీసుకొని ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే, రైతుల్ని, ల్యాండ్ని ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే, సో ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు, ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు అన్నప్పుడు మనం అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం. 33,000 ఎకరాలు ప్లస్ 21,000 ఎకరం ప్రభుత్వ భూమి, దాదాపు 54,000 ఎకరాల భూమిని ఇంత మటుకు ఏమీ లేదు, ఓనామహా లేదు అక్కడ. అటువంటి దాంట్లో వీళ్ళు
మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు తీసుకుంటాం, ఎయిర్పోర్ట్ కోసం 30,000 ఎకరాలు కావాలని మంత్రి నారాయణ గారు మాట్లాడడం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అద్భుతమైన ఎయిర్పోర్ట్, అదే 4,500 ఎకరాలు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కావాల్సినంత భూమి ఉంది మన దగ్గర. సో అటువంటి దాన్ని ఇవాళ 30,000 ఎకరాలు మనకు ఎయిర్పోర్ట్ కోసమే తీసుకుంటా అంటే, అవతల అంతకు ముందేమో గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అని అప్పుడు భూములు తీసుకోవడం జరిగింది. సో గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఏం చేస్తారు, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీకు అమరావతికి హార్డ్లీ 50 కిలోమీటర్స్. అంటే శంషాబాద్ లో ఉండేవాడికి లింగంపల్లికి ఎంత దూరం ఉందో అమరావతికి గన్నవరంకి అంతే దూరం ఉంది. సో లింగంపల్లిలో ఉండేవాడు నాకు మళ్ళీ ఇమీడియట్ గా బిహెచ్ఎల్ దగ్గర లేకపోతే పటాన్చెరులో ఇంకా ఎయిర్పోర్ట్ కట్టమని అడుగుతాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈజ్ మచ్ కన్వీనియంట్ వెళ్ళి రావడానికి. అటువంటి ఒక రోడ్డుని ఫెసిలిటేట్ చేస్తే అయిపోయేదానికి మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ కడతామని మాట్లాడడం, పక్కనే ఒంగోలుకి మళ్ళీ సాధించామని మళ్ళీ పేపర్లో ఇంకొకటి మాట్లాడడం. సో కేవలం మాటలతో కాలక్షేపం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పి రైతుల భూములను నాక్కొని రాష్ట్ర వ్యవసాయాన్ని నాశనం చేయటం, రైతుల్ని నాశనం చేయటం తప్ప ఈ ప్రభుత్వం అంతకు మించి చేసేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే నేను అనుకుంటాను వాళ్ళకి ఎలక్షన్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకి భూములు అంటే ఏదో ఒక మెయిల్ చూపించాలి. అక్కడ ఏమో ట్రాన్సాక్షన్స్ ఏమి జరగట్లే, ఈవెన్ కాంట్రాక్ట్స్ చేస్తే డబ్బులు చెల్లించేదానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. సో వాళ్ళ రుణం ఎలాగోలా తీర్చుకోవాలి కాబట్టి రైతు భూమి ఏమన్నా లాక్కొని వాళ్ళు రుణం తీర్చుకునే ప్రయత్నం ఏం చేస్తారు అంటే, నేను చెప్పేది రైతు రుణం కాదు, వాళ్ళ పార్టీ రియల్ ఎస్టేట్ వాళ్ళ పార్టీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నంగా కనపడతా ఉంది తప్ప అదర్వైజ్ ఇక్కడ డెవలప్మెంట్ మోడ్ అనేది కనపడటం లేదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నయా రాయ్పూర్ 4,500 ఎకరాలు ఇవాళకి నయా రాయ్పూర్ లో మీకు 1,000 ఎకరాలు ఖాళీగా కనపడతా ఉంటాయి. డెవలప్మెంట్ చేసుకోవడానికి 20 ఏళ్ల తర్వాత కూడా రాయ్పూర్ ఖాళీగా ఉంది ఇంకా. సో మనం 54,000 ఎకరాలు పెట్టుకొని ఇంకొక 44,000 ఎకరాలు తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్ విజన్ గురించి ఆలోచిస్తున్నాడు, ప్రెసెంట్ విజన్ గురించి మర్చిపోతున్నారు. అంటే 200 సంవత్సరాల తర్వాత ఏముంటుందని ఆలోచిస్తున్నాడు ఏమో, 200 సంవత్సరాల తర్వాత ఏముంటుందని ఆలోచిస్తాడు. ఈ రోజు బతికేది ఎట్లా అనేది ఆలోచించాలి. ఈ రోజు కదా సమాధానం చెప్పాలి, ఈ రోజు గురించి కదా మాట్లాడాలి. సో డెఫినెట్ గా ఇది ఒక మోసపూరితమైన ప్రాజెక్ట్ గా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఆ పార్టీని నమ్మి వాళ్ళకు ఓట్లేసి ఏదో జరుగుద్ది అనుకున్న ఆ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు ఇవాళ కన్ఫ్యూజన్ లో పట్టడం జరిగింది. అశోక్ గారు ఏం జరుగుతోంది, ఏం చేస్తాం. అమరావతి ఫార్మర్స్ వాళ్ళ పాపం నిజం చెప్పాలంటే వాళ్ళు ఎందుకు ఇచ్చామో అర్థం కావట్లేదు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు హామీ రాలేదు. వాళ్ళకి ఇప్పటికీ 11 నెలలు, ఇంకో నెల అయితే ఏడాది అయిపోతుంది. ఏడాది అయిపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి కనీసం ఒక ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఏడాదికి 20,000 30,000 ఇస్తా ఉన్నారు, అవి ఇంతవరకు ఇవ్వలేదు. అంటే 10 సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అది నేను అందరిలాగా కులాలు వీటి గురించి మాట్లాడు కానీ ఆ ప్రాంతంలో కొంత తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమాభిమానాలు, కొంత తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేషన్ ఉండే ప్రాంతం అది. సో వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యామోహంతో, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలను నమ్మి హైటెక్ సిటీ నేనే కట్టాను, హైదరాబాద్ అంతా నేనే డెవలప్ చేశాను. మీరు ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు అమీర్పేట నుంచి బిహెచ్ఎల్ దగ్గరకు డెవలప్ అవడానికి, ఏరియా డెవలప్ అవడానికి సుమారుగా 25 సంవత్సరాలు పట్టింది. ఏది కంటిన్యూస్ ప్రాసెస్ గా ఏ ముఖ్యమంత్రి కూడా డెవలప్మెంట్ ఆపకుండా, ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేస్తే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ పోతే, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని, ఔటర్ రింగ్ రోడ్ అని, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, ఇటువంటివన్నీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసుకుంటూ పోయిన తర్వాత మళ్ళా వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎంతో ఏదో అంటే ఎక్కడ కూడా కంటిన్యూటీని ఆపకుండా ఇంత మోరోవర్ హైలీ కోఆపరేటివ్ ల్యాండ్ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా అంత జరిగితే కూడా మీకు ఒక 15-20 కిలోమీటర్ల స్ట్రెచ్ పెరగడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. ఏది మళ్ళీ మీకు చూసుకోండి, హైదరాబాద్ నగరానికి విపరీతమైన వలసలు అన్ని ప్రాంతాల నుంచి, మీకు అటు నార్త్ నుంచి, బెంగాల్ నుంచి, ఒడిశా నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు ఇక్కడికి వచ్చి ప్రజలు ఇంత పెరిగితే అప్పటికి 25 సంవత్సరాలు పట్టింది మనకి 15-20 ఎకరాల 20 కిలోమీటర్లు ఎక్స్పాండ్ అవడానికి. మరి కొంతన్నా సైంటిఫిక్ గా ఆలోచించాలి కదా, లాజికల్ గా ఆలోచించాలి కదా. పచ్చిగా ప్రజలను అయితే మోసం చేస్తా ఉన్నారు అసలు. ఎంత ఇప్పుడు అంత పెద్ద మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ, మనం సెకండ్ స్టేట్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖను డెవలప్ చేయాలని ఉంటుంది. అంత పెద్ద విశాఖను పెట్టుకుని కూడా మనం దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ అమరావతి మీదే ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కదా. మీరు అంటే
హైయెస్ట్ ఈల్డింగ్ హైయెస్ట్ రిసోర్స్ఫుల్ సిటీ ఒకటి ఉంది, దాన్ని చేర్చుకుంటామా దాన్ని పక్కన పెట్టుకుని, సరే మిడిల్ ఆఫ్ ద స్టేట్ అనేది ఒక ఆలోచన, మంచి ఆలోచన, దాని అంతవరకు ఓకే. ఆ రోజు కూడా మీకు మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక 6,000 ఎకరాలు సేకరించండి, 6,000 ఎకరాలని ప్రభుత్వంగా మనం డెవలప్ చేద్దాం, మిగతా అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఏదైతే ఇదివరకు ఉడాన్ ఉండేది, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతం అనేది ఉంది, ఇవన్నీ కూడా ఇదవుతాయి, క్లబ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా, అటు గుడివాడ వరకు ఇటు ఇదంతా క్లబ్ అవుతాయి. ముందు అసలు ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 6,000 ఎకరాల్లో మనం చేద్దామంటే అలా కాకుండా తను ఆ రోజు 54,000 ఎకరాలని గ్రాఫులు గీసి చూపించడం జరిగింది. సినిమా డైరెక్టర్స్ అందరిని తీసుకెళ్లి దాంట్లో మన గ్రాఫులు చూపించారు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 ఎకరాలు అంటున్నారు, ఇంకెన్ని గ్రాఫులు చూడాలో, ఆ రైతుల పరిస్థితి ఏమో అనేది ఇంకా ఆ రైతులు ఆలోచించుకోవాలి.